పేరు? కావ్య. ఓకే. బేస్మెంట్లో మా ల్యాబ్ ఉంది. ఈ టెస్టులన్నీ చేయించి చీఫ్ డాక్టర్ని కలవండి. డాక్టర్, చిన్న దెబ్బకి ఇన్ని టెస్ట్లా? చేయిస్తే మీకే మంచిదండి. ఇన్ని టెస్ట్లా? చేయిస్తే మీకే మంచిదండి అని అన్నారు కదా. పద దరా. ఏంటి సార్ ఇది? కాల్లో ముళ్ళు గుచ్చుకుందని వస్తే స్కానింగ్ అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి భయపడి ఇక్కడికి వస్తే ఉన్న ఇల్లు వాకిలి కూడా అమ్మించేసేలా ఉన్నారు. నువ్వు టెస్టులు చేయించి చీఫ్ను కలు. నేను బ్యాంక్ వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. అలాగే. సరోజుకు నొప్పులు రావడానికి ఇంజెక్షన్ ఇచ్చావా? ఇచ్చాను డాక్టర్. నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది. వద్దుందా నీకు? మామూలుగా కనిస్తే మన హాస్పిటల్కి లాభం ఏంటి? బిడ్డ అడ్డం తిరిగినట్టుందని భయపెట్టు. ఆపరేషన్ చేయమంటారు. 10 రోజులు బెడ్ మీద పడుకోబెట్టి 40,000 బిల్ తీసుకోవచ్చు. డాక్టర్ ఏమన్నారు? అన్ని టెస్టులు చేసి ఏమీ లేదన్నాడు. ఏదో ఆయింట్మెంట్ పూసి టెస్టులకి 6,700 బిల్ వేశాడు. సరే ఏం చేస్తాం, పద బిల్లు కడదాం. మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ సంజయ్ గారి భర్తేనా? అవును సార్. ఆవిడ నిన్న సాయంత్రమే చనిపోయారు సార్. ఏంటి సార్? బిల్లు కట్టిన తర్వాతే మీకు విషయం చెప్పమన్నారు. అదేంటి సార్? మా ఆవిడ్ని చూడటానికి వీల్లేదంటే ట్రీట్మెంట్ జరుగుతుందని రాత్రంతా ఇక్కడేగా కూర్చున్నాను. అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్? అప్పుడు చెప్తే రాత్రికి రాత్రి డబ్బు కట్టేవాడువా? అందుకే కట్టాక చెప్పాం. మీరు మనుషులా రాక్షసులా? కొంచెం కూడా జాలేదురా మీకు? నిన్న సాయంత్రం నా భార్య చనిపోతే డబ్బు కట్టించుకునేంత వరకు ఆ మాట చెప్పరా సార్? చూడండి సార్, చూడండి, నా భార్యని బతికించుకోవటానికి పొద్దున్నే గుడికెళ్ళి అర్చన కూడా చేయించుకొచ్చాను సార్. కానీ మీరు నాకున్న ఒక్క ఫ్లాట్ తాకట్టు పెట్టి 3 లక్షలు తీసుకొస్తే ఆ డబ్బు తీసుకుని నా భార్య శవాన్ని నాకు అమ్ముతున్నారు. ఇంకా నేను నా బిడ్డ ఎవరి కోసం బతకాలి? మమ్మల్ని కూడా ఇక్కడ చంపాడు. గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించాల్సిందే. పాపం, చాలా అన్యాయం కదా. నువ్వు పాపం తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. మీరెక్కడికి వెళ్తారు? చెప్పింది చెయ్యి. సచ్చినోడా, తాగి తాగి ఇల్లంతా గుల్ల చేసావు. పెళ్లిడికి వచ్చిన పిల్లల్ని నాకు వదిలి దీని మీద ఒక వేలు ముద్ర అమ్మా. బుక్ ఎవరా? ఇదిగోనమ్మా, మీ ఆయన పొద్దున్నే చనిపోయినట్లు ధృవపరిచే డెత్ సర్టిఫికేట్ అమ్మ ఇది. ఇది తీసుకెళ్తే గానీ శ్మశానంలో శవాన్ని కాల్చనివ్వరు. ఇదిగో తీసుకో. మీరెవరండి? వీళ్ళకి కావాల్సిన మనిషిని. అయితే ఆ నల్ల వ్యాన్లో తీసుకెళ్ళండి. కావాల్సింది నల్ల వ్యాను కాదు, తెల్ల వ్యాను. డాక్టర్, ఉన్నట్టుండి మా అన్నయ్య చూస్తే పడిపోయాడు. ఎంత ఖర్చునా పర్వాలేదు, మా అన్నయ్యని బతికించండి. ఓకే ఓకే, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఎంత ఖర్చునా సరే, ఖర్చు గురించి ఏమాత్రం వెళ్ళకండి సార్. తీసుకొచ్చే దారిలోనే ప్రాణం పోయినట్టుంది. ఇతనికి ప్రాణం పోయిన విషయం మనకి మాత్రమే తెలుసు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటున్నాడు కాబట్టి మందే పోయింది. ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేద్దాం. 4-5 లక్షల బిల్లు వస్తుంది. అంత డబ్బు ఇస్తాడంటావా? ఈ భూమి మీద డబ్బుతో కొనలేనిది ప్రాణం ఒకటే. దానికోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు. అది వాళ్ళ వీక్ పాయింట్, మన క్యాష్ పాయింట్. మీరు యాక్ట్ చేయండి. డాక్టర్, మా అన్నయ్యకి ఏం పర్వాలేదు, కరెక్ట్ టైం తీసుకొచ్చారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. థ్యాంక్ యూ. ఏంటయ్యా మీరు అనేది? నువ్వు ఉండోదినా, అన్నయ్య ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అంటున్నారు కదా. ఈ హాస్పిటల్స్ అన్నది నీకు తెలీదు. ఎలాగైనా సరే బతికించేస్తారు కదా డాక్టర్. ఎస్, మీరు ఒక్కసారి ఇలా రండి. పేషెంట్ ని బ్రతికించడం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదండి. కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. చెప్పారు కదా డాక్టర్, ఎంత ఖర్చైనా సరే మా అన్నయ్య మాకు దక్కాలి. ఇమీడియట్ గా 50,000 అడ్వాన్స్ గా పే చేయండి. సరిపోతుందా సార్? ప్రస్తుతానికి సరిపోతుంది, వెళ్ళండి. అలాగే సార్. చూడండి, పేషెంట్ పేరు మీద బిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వెళ్ళాడినా? డాక్టర్, అడ్వాన్స్ కట్ వచ్చేసాను. సరే, ఇక్కడే మా మెడికల్ షాప్ ఉంది, వెళ్ళి మెడిసిన్స్ పట్టండి. అలాగే. కాస్ట్లీవే కదా డాక్టర్? కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. బాగా కాస్ట్లీవే వాడదాం డాక్టర్. ఎలాగైనా సరే అన్నయ్య బతకమే మాకు ముఖ్యం. డోంట్ వరీ, ఈ విషయం మేము చూసుకుంటాం. ఫాస్ట్, త్వరగా వెళ్ళండి. అలాగే సార్. ఎంత అయింది? 12,000 సార్. బిల్లు పేషెంట్ పేరు మీద ఈ తమ్ముడు. ఏంటి పెళ్లి కొడుకులు అలా మెల్లగా వస్తారు? లోపల పేషెంట్ కు సీరియస్ గా ఉంటే. ఆహా,
ఏ రోజీ ఇది మన మెడికల్ షాప్ లో ఇచ్చి రిసిప్ట్ తీసుకురా. ఇదిగోనయ్యా అన్ని సరిగా ఉన్నాయో లేదో చూసుకో. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదయ్యా. అప్పుడే ఏం జరిగిందమ్మా, ఇంకా ముందుందు చూడు. డాక్టర్, ఏం పర్వాలేదు. ఇంతకు ముందు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది, ఇప్పుడు ఊపిరి బాగానే తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం ఇలా రండి. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ముంబైలో ఫేమస్ డాక్టర్ సతీష్ శర్మ మన తెలుగువాడే ఒక సెమినార్ నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు. అతన్ని ఎంగేజ్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుందని నా నమ్మకం. కాకపోతే కొంచెం ఆయన బాగా కాస్ట్లీ, 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు. డాక్టర్, ఎంత ఖర్చైనా సరే పర్వాలేదండి. అలాంటి డాక్టర్లు ఎందరో ఉన్నారో అంతమంది తీసుకుని చెప్తాను. ఓకే, ష్యూర్ ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి దగ్గుతున్నారేంటి? స్కానింగ్ ఏమైనా చేయించాలా? మన ట్రీట్మెంట్ తర్వాత చూసుకుందాం డాక్టర్, ముందు ఆ పని మీద ఉండండి. ఓకే. హలో డాక్టర్ సతీష్. హలో డాక్టర్. వెల్కమ్ సార్. వెల్కమ్. హలో. డాక్టర్, మా అన్నయ్య కేసు కొంచెం సీరియస్ గానే ఉంది. ఒకసారి స్ప్రోలో కూడా వచ్చాడు. మిమ్మల్ని పిలిచేలోపే మళ్ళీ పోయింది. ఇంకో 2 గంటల్లో మొత్తం సెట్ అవుతుంది. ఓకే, ఓ థ్యాంక్ యూ డాక్టర్. టేక్ ఇట్ ఈజీ మై బాయ్. పాపం ఆ అమాయకుడు కూడా మీకు బాగానే దొరికాడే. మామూలేగా సార్. ఆయన దగ్గర ఎంత గుంజుతున్నారు? జస్ట్ 5 lakhs. ఓ 5 lakhs. ఏంటి నీళ్ళు, పెళ్లి కుదిరిందటగా? అవును డాక్టర్. పెళ్లి అయ్యాక మర్చిపోవు కదా. పోండి సార్. డాక్టర్, బాడీ డీకంపోజ్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ రాకముందే ఏదైనా చేయండి. చీఫ్ డాక్టర్ ని పిలిచి సీరియస్నెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, కమ్ ఆన్, హరి అప్, హరి అప్. డాక్టర్, డోంట్ డిస్టర్బ్. ఏంటయ్యా శవాన్ని పట్టుకుని ఇంత హడావుడి చేస్తున్నారు? ఇప్పుడు డాక్టర్ బయటకు వచ్చి దీనంగా మొహం పెట్టి కళ్ళజోడు తీస్తూ, సారీ, మేము చాలా ట్రై చేశాం, కానీ మీ అన్నయ్య చనిపోయాడు అని అంటాడు చూడు. సారీ, మేము చాలా ట్రై చేశాం, కానీ మీ అన్నయ్య చనిపోయాడు. ఇప్పటికి మీరు 3 లక్షలు ఖర్చు పెట్టారు. మిగతా 2 లక్షలు పే చేసి బాడీని తీసుకెళ్ళండి. ముందు మీరు 20 లక్షలు వీళ్ళకి కడితే బాడీని తీసుకెళ్తాం. 20 లక్షలు మేం కట్టాలా? ఏంటి మీరనేది? డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదంటారు, కానీ మీ దగ్గర చెప్పకూడని ఇంకో మాట ఉంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కాపాడండి అని. అర్థం కాలా? నేను తీసుకొచ్చింది పేషెంట్ను కాదు, శవాన్ని. గవర్నమెంట్ ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఒక శవానికి మీరు ఇన్ని గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు. 10 నిమిషాల్లో మీ ఎండి ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి, లేకపోతే శవానికి ట్రీట్మెంట్ ఇచ్చిన మీ డాక్టర్లందరూ శవాలుగా మారుతారు. సిగ్గుగా లేదు? ఒకే ఒక్కడు మనందరినీ ఫోర్సం చేశాడు. వాడి దగ్గర ఇంకా ఏవే ఎవిడెన్స్ ఉన్నాయో చెప్పండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ చనిపోయాడన్న డెత్ సర్టిఫికేట్, మన హాస్పిటల్లో అడ్మిట్ అయిన టైం, ల్యాబ్ రిపోర్ట్స్, మెడికల్ బిల్స్, టోటల్గా ఒక ఫైలే ఉంది సార్. కోల్కతా ఫోన్ చేసి డాడీ లైన్లో పెట్టండి. సార్, ఋషి గారు లైన్లో ఉన్నారు. రిషి, అన్నయ్య వాయు దిగ్బంధనంలో ఉన్నారు. 1 నిమిషం లైన్లో ఉండు. వాయు దిగ్బంధనం అంటే ఏంటి సార్? ఊపిరి తీసుకోకుండా కొన్ని నిమిషాల పాటు ఉండడం. యోగాలో అదొక ప్రక్రియ. అన్నయ్య, రిషి ఫోన్. డాడీ, నేను రిషిని మాట్లాడుతున్నాను. చూడు, అక్కడ హాస్పిటల్కి ఏ డ్యామేజ్ జరిగినా అందరినీ ముక్కల కింద నరికేస్తాను. ఇండియాలో ఉన్న మన బిజినెస్లన్నిటికంటే హాస్పిటలే మేజర్ బిజినెస్. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఈ విషయం బయటికి రాకుండా క్లోజ్ చేసే. ఏ మిస్టేక్ జరిగినా అందరూ నాలో ఉన్న రాక్షసుని చూడాల్సి వస్తుంది. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు రా? నువ్వు కూర్చోన్నా, నిలబడితే వాడికి మర్యాద ఇచ్చామనుకుంటాడు. సో నువ్వు నోరు తెరవకుండా ఉండాలంటే 20 లక్షలు కావాలంటావు. 23 లక్షలు నేను కట్టిన 3 లక్షలతో కలిపి. 23?
అంత మర్యాద ఇవ్వకర్లా. అన్నా నేనెవరిని? గురువు గారిని చూస్తుంటే జెంట్లమెన్లా ఉన్నారు. ఆయనతో క్లాష్ కంటే క్యాష్ సెటిల్మెంట్ చేసుకుంటేనే బెటర్. అవుట్. ఇవిగోనమ్మా, నీ భర్త సంపాదించిన 20 లక్షలు ఇందులో ఉన్నాయి. వీటితో మీ అమ్మాయిల్ని బాగా చదివించి పెళ్లిళ్ళు చెయ్యి. బతికినన్నాళ్ళు మమ్మల్ని చంపాడు, ఇప్పుడు చచ్చిపోయి మమ్మల్ని బతికించాడు మీ పుణ్యవాణి. దాందే ఉందమ్మా, మీరు బయలుదేరండి. ఇలా తలలో ఉంచుకుని నిలబట్టం కోసం కాదు మీరు డాక్టర్లు అయ్యింది. ఒక హిందూ ఈశ్వరునే మొక్కుతాడు, ఒక ముస్లిం అల్లా కోసమే నమాజ్ చేస్తాడు, క్రిస్టియన్ యేసు ప్రభువునే ఆరాధిస్తాడు. కానీ అన్ని మతాల వాళ్ళు చేతులెత్తి మొక్కేది మీ డాక్టర్లకి. మీరు మాత్రం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది మీ డాక్టర్ల వృత్తికే సిగ్గుచేటు. మమ్మల్ని క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. క్షమించడం, క్షమించడం. కలెక్టర్ ఉత్తర్వు ప్రకారం ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ఈ హాస్పిటల్ కి దానికి సంబంధించిన మెడికల్ కాలేజీకి సీలు వేయడమైనది.